దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, నిర్గమాకాండం 38వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణాలు. ఈ ప్రత్యక్ష గుడారము యొక్క చిత్రపటం చూపించి అనేక స్థలాల్లో సభల్లో కూడా ఈ వాక్యాన్ని వివరించడం జరిగింది. ప్రత్యక్ష గుడారము, దాని యొక్క నిర్మాణం, దానిలో ఉన్న ఉపకరణాలు, దాని ప్రాకారం, దాని స్తంభాలు, దాని దిమ్మెలు, మరి దాని పలకలు, దాని మీద కప్పబడిన తెరలు, అవన్నిటిని కూడా అవి మీకు చిత్రపటం చూపిస్తూ, చార్టు చూపిస్తూ చెబితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అవకాశం ఇక్కడ ఉందో లేదో అని నేను ఆ మ్యాప్ తీసుకురాలేదు. ప్రభు చిత్తమైతే చూద్దాం. చూడండి, ఈ ప్రత్యక్ష గుడారములో 6 ఉపకరణాలు ఉన్నాయి. 6 ఉపకరణాలు ఉన్నాయి. ఈ ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉంది. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం ఇలాగున 3 భాగాలుగా ప్రత్యక్ష గుడారము విభజించబడింది. జ్ఞాని అయిన సొలొమోను ఈ 3 స్థలాలను గూర్చి 3 గ్రంథాలు రాశాడు. ఆవరణము సామెతల గ్రంథం, ఆవరణము సామెతల గ్రంథం, పరిశుద్ధ స్థలము ప్రసంగి గ్రంథం, అతి పరిశుద్ధ స్థలము పరమగీతం. ఈ 3 గ్రంథాలు 3 స్థలాల్లోనూ వివరిస్తూ ఆయన రాశాడు అనేది మనకు స్పష్టమవుతుంది. కనుక ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో 6 ఉపకరణాలు ఉన్నాయి. 6 ఉపకరణాలు ఉన్నాయి. ఈ 6 ఉపకరణాలు ప్రభు చిత్తమైతే క్లుప్తంగా నేను ధ్యానించాలని, మీకు అర్థమయ్యేలాగున ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మొట్టమొదట ఆ ప్రత్యక్ష గుడారములో ఆ తెర దాటి ఆవరణము లోపలికి వెళ్ళినప్పుడు మొట్టమొదట కనబడేది బలిపీఠం. మొట్టమొదట కనబడేది బలిపీఠం. ఆ బలిపీఠాన్ని దాటి ముందుకెళితే ఆ తర్వాత గంగాళం కనబడుతుంది. ఇత్తడి గంగాళం. అది దాటి ప్రత్యక్ష గుడారం లోపలికి వెళితే అక్కడ సముఖపు రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల, ఆ తర్వాత దీపవృక్షం, ఆ తర్వాత అడ్డతెరకు దగ్గరలో ధూపవేదిక. 3 వస్తువులు పరిశుద్ధ స్థలములో ఉంటాయి. అడ్డతెర దాటి లోపలికి వెళితే అక్కడ యెహోవా నిబంధన మందస్సు ఉంటుంది. ఈ 6 ఉపకరణాలు ఆ ప్రత్యక్ష గుడారములో అమర్చబడి ఉన్నాయి. అయితే ఈ మొట్టమొదట మనకు లోపలికి వెళ్ళగానే కనబడేది బలిపీఠము. ప్రియులారా, ఈ బలిపీఠం మీద కొన్ని సంగతులు మనం నేర్చుకోవచ్చు. బలిపీఠము మన ప్రభు అయిన క్రీస్తుకు పోలికగా ఉంది. ఒకటి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు పోలికగా ఉంది బలిపీఠం. రెండవది, విశ్వాసికి పోలికగా ఉంది. దేవుని పిల్లలమైన మనకు ఈ బలిపీఠము పోలికగా ఉంది. ఇందులో ఒక 5 విషయాలు మనం ధ్యానం చేద్దాం. రాసుకునేవాళ్ళు, గుర్తు రాసుకునేవాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి. అర్థమయ్యేలాగున స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని అర్థమయ్యేలాగున వివరిస్తూ ఉన్నప్పుడు హృదయంలోనికి జొరబడి అవి ముద్రించబడతాయి. అవి నోట్ చేసుకుంటే కూడా చాలా మంచిది. వినండి. ఈ బలిపీఠం అనేది
విశ్వాసికి పోలికగా ఉంది అని చూస్తున్నాం. మొదట చూడండి 38వ అధ్యాయం 1వ వచనములో, మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలు కొమ్ములను చేసెను. బలిపీఠము తుమ్మకర్రతో చేసి దాని మీద ఇత్తడి రేకు పొదిగించబడింది. ఇదే బలిపీఠం అనుకుందాం. ఆ తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకు పొదిగించబడి ఈ మూల 4 మూలల ఇట్లా పక్కకు చూస్తున్న కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు 4 వైపుల కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు ఆ బలిపీఠంతో ఏకాండమై ఉన్నాయి. 4 వైపుల కొమ్ములు. ప్రియులారా, ఆ బలిపీఠానికి చుట్టూ 4 వైపులు 4 ఉంగరాలు ఉన్నాయి. 4 ఉంగరాలు. ఆ ఉంగరాల్లో 2 కర్రలు, మోత కర్రలు, ఇత్తడితో పొదిగించబడిన 2 మోత కర్రలు. ఈ ఉంగరాల్లోనూ 2 ఉంగరాల్లో 1 కర్ర దూర్చాలి, ఈ 2 ఉంగరాల్లో 1 కర్ర దూర్చాలి. అప్పుడు 4 యాజకులు ఆ వైపున ఈ వైపున 4 ఎత్తుకొని భుజాల మీద దానిని మోయాలి. అది బలిపీఠం. ఈ బలిపీఠం మీద బలులు అర్పించబడాలి. అయితే ఇది మొట్టమొదట ఆవరణములో ప్రవేశించగానే మనకు కనబడేది. ఈ బలిపీఠము మన ప్రభు అయిన క్రీస్తుకే సూచన. ఈ 4 కొమ్ములు, 4 వైపులు తిరిగిన ఈ కొమ్ములు ప్రపంచములో ఉన్న సర్వజనాంగమును రక్షణ వైపు నడిపించడానికి చూస్తున్న కొమ్ములు. సర్వ ప్రపంచములో ఉన్న పాప మానవాళ్ళందరికీ ఒరకై ఆ బలులు అర్పింపబడుచున్న ఆ కొమ్ములు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అదే 4 మోత కర్రలు, 4 ఉంగరాలు, 2 మోత కర్రలు, 4 ఉంగరాలు క్రీస్తు ప్రభు జీవిత చరిత్రను తేటగా ప్రపంచానికి అందించిన 4 సువార్తీకులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 ఉంగరాలు క్రీస్తు ప్రభు జీవిత చరిత్ర సర్వ ప్రపంచానికి చాటించిన 4 సువార్తీకులకు సూచన. ఈ 2 మోత కర్రలు 2 నిబంధనలు, క్రొత్త నిబంధన, పాత నిబంధననే 2 నిబంధనలు క్రీస్తు ప్రభువును ఎత్తి మోస్తూ ఉన్నాయి. పాత నిబంధనలో క్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినది. ప్రభు అన్నాడు ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడిన సంగతులు అన్నాడు. పాత నిబంధన అంతా కూడా క్రీస్తు ప్రభువుని ఎత్తి చూపుతుంది. క్రొత్త నిబంధన ఆయన జీవిత చరిత్రనే ప్రపంచానికి చాటించింది. ఈ 2 మోతకర్రలు 2 నిబంధనలకు సూచనగా మనం చూస్తూ ఉన్నాం. ఆ లోపల ఉన్న తుమ్మకర్ర ఆయన మానవత్వాన్ని చూపిస్తుంది. పైన పొదిగించబడిన ఇత్తడి రేకు ఆయన పొందిన భయంకరమైన శ్రమలకు, మరణానికి, తీర్పుకు సూచన. దేవుని ప్రచండమైన తీర్పు, ఆ ఉగ్రతను భరించిన ఇత్తడంటే తీర్పు అండి. నా ఖడ్గమా, నా కాపరి మీదను, నా గొర్రెల, నా సాకారి మీదను పడుమని దేవుని ప్రచండమైన ఉగ్రత అనే ఖడ్గము దిగి వస్తూ ఉంటే కల్వరి శిలువలో ఆయన చేతులు చాపి ఆ ఉగ్రత అగ్ని, ఆ ఉగ్రత పాత్రను ఆయన భరించాడు. దానికి సంకేతంగా మనం గమనించవచ్చు. సరే, బలిపీఠము ప్రతి విశ్వాసికి పోలికగా ఉన్నది. ఆ సంగతులు క్లుప్తంగా నేను ధ్యానం చేద్దాం. చూడండి, బలిపీఠము మొట్టమొదట చేయబడిన తరువాత దేవుని మందిరానికి తీసుకుని వచ్చి ఆ బలిపీఠమును ప్రతిష్ఠించాలి.
నిర్గమాకాండం 40వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 10వ వచనం. దహన బలి పీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. బలిపీఠాన్ని ఏం చేయాలా? ప్రతిష్ఠ చేయాలి. అప్పుడు ఆ బలిపీఠము దేవునికి ప్రతిష్ఠింపబడినది. దేవుని కొరకు, దేవుని నిమిత్తము, దేవునికే అది అంకితం. ప్రతిష్ఠిత అంటే అంకితము చేయబడుట. ఉదాహరణకి బల్లే ఉందండి. ఈ బల్ల చేసింది ఎవరు? ఒక కంసాలి, ఒక కార్పెంటరు ఈ బల్ల చేశాడు. తన ఇంటిలో ఉన్నప్పుడు ఈ బల్లను చెక్కి అంతా చిత్రిక చేసి ఈ బల్లను తయారు చేసి మన కబురు చేశాడు, బల్ల తయారైంది రండి అని. అప్పుడు ఆ బల్లను తీసుకొని వచ్చి ఈ వేదికను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ప్రార్థన చేసి ఈ బల్లను లేక ఈ పుల్పీట్ని దేవునికి ప్రతిష్ఠ చేశాం. ఇక ఈ పీఠము, ఈ పుల్పీటు అనేది, ఈ వేదిక అనేది దేవుని కొరకే, దేవుని పని నిమిత్తమే, దేవుని సేవ నిమిత్తమే వాడాలి. అందుకే ఇది దేవునికి ప్రతిష్ఠ చేయబడింది. బలిపీఠం కూడా అలాగునే దేవుని సన్నిధిలో తీసుకొని రాబడి ఆ బలిపీఠము చేయబడుట. ప్రియ సోదరుడా, లోకములో ఉన్నావు, పాపములో ఉన్నావు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు, సర్వలోకములో ఉన్న నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్న దినాలలో మరి ప్రభు నిన్ను ప్రేమించాడు, ప్రభు నిన్ను ఆహ్వానించాడు. ఆయన సన్నిధికి నిన్ను పిలిచి ఆయన అమూల్యమైన రక్తముతో నిన్ను శుద్ధి చేసి, నిర్మలం చేసి, నీ మలినాన్నంతా కడిగి పవిత్రపరచి ఆయన బిడ్డగా నిన్ను అంగీకరించాడు. నీవు దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డావు, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డావు, దేవుని కొరకు నియమించబడ్డావు, దేవుని కుమారునిగా పిలువబడ్డావు. పూర్వం మన పరిస్థితి ఏంటి? అపొస్తలులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. ఏమన్నాడు? మీలో కొందరు అట్టివారయుంటిరి అన్నాడు. కొరింథీ పట్టణంలో కొరింథీ సంఘముతో పౌలు ఈ మాట చెబుతూ మీలో కొందరు అట్టివారై ఉన్నారు అన్నాడు. ఎట్టివారు? 9వ వచనములో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరట్టి వారై ఉన్నారు. ఈ లక్షణాలు వారిలో కొందరిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుని నమ్మకముందు, ప్రభుని ఎరగకముందు ఘోర దుష్టత్వములో, ఘోర పాపములో వారు ఉన్నారు. అయితే ఇక్కడ అన్నాడు 11వ వచనములో, మీలో కొందరట్టి వారింటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం. నిజమేనా? నీవు నీతిమంతురాలుగా, నీతిమంతునిగా తీర్చబడ్డావా? క్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తధారలలో కడగబడి పరిశుద్ధపరచబడ్డావా? పూర్వము నీ స్థితి ఏదో నాకు తెలియదండి. పూర్వం మీరు ఎలాగున్నారో నేను ఎరగను. నేడైతే క్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తముతో కడుగబడి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు అంకితమై ప్రతిష్ఠ చేయబడిన బలిపీఠము వలె నీ ఉండుట ఎంత ఆశీర్వాదం అండి.
ప్రతిష్ట చేయబడుట. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం గమనించండి. ఎవడైనను నా యందు నిలిచి ఉన్న యెడల వాడు తీగవలే బయట ఎండిపోవును, నిలిచి ఉండని ఎడల మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేదురు అన్నాడు. 8వ వచనములో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. తర్వాత 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం చూడండి, లేక 16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమును పంపిన ప్రకారం నేను వారిని లోకములోనికి పంపితిని, వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను. ప్రభు ప్రార్థన చేస్తూ తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. మనం ఎవరమండి? దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన జనాంగం. ఎవరికుంది భాగ్యం? ఎవరికుంది ధన్యత? ఈ లోకములో గనులైన వారు, గొప్పవారు, అధికారము గలవారు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. ఎవరికి లేని గొప్ప ధన్యత నీకు నాకు దొరికిందంటే మనం ఎంత భాగ్యవంతులు ప్రియులారా. ప్రభు మనలను ప్రతిష్ఠించను, ఆత్మతో అభిషేకించను, ఆత్మతో మనలను ప్రతిష్ఠ చేశాడు. మనం ప్రతిష్ఠింపబడ్డాం. బలిపీఠము ఎలాగూ ప్రతిష్ఠ చేయబడిందో దేవుని కొరకు, అలాగునే నీవు నేను ప్రభు కొరకు ప్రతిష్ఠ చేయబడ్డా. ప్రతిష్ఠితులుగా ప్రభు మనలను ఏర్పరచుకున్నాడు. నిజమే. రెండోది, ఈ బలిపీఠము దేని కొరకు? ఈ బలిపీఠము దేని కొరకంటే చూడండి, ఈ బలిపీఠము యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం చదవండి. చదివాళ్ళు ఎవరు లేరా? యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. ఇట్లనేను నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఇలాగున జరిగింపవలెను అన్నాడు. బలిపీఠం ఎందుకో? బలిపీఠం ఎందుకండి? బలిపీఠం ఎందుకంటే దహన బలులు అర్పించడానికి. దేవుని సన్నిధిలో బలిపీఠం ఎందుకంటే దహన బలులు అర్పించడానికి. దేవుని సన్నిధిలో అర్పణలు, బలులు, నైవేద్యములు సమర్పించడానికి బలిపీఠం కావాలి. ఇశ్రాయేలీలు ప్రతి నిత్యము ఈ బలిపీఠం మీద బలు అర్పిస్తారు. దహన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, నైవేద్యము, 5 విధముల బలులు
ఎప్పుడు ఆ దహన బలిపీఠం మీద అర్పిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఈ బలిపీఠం మీద నుండి అగ్ని పైకి రేగుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. బలులు అర్పింపబడుతూనే ఉన్నాయి. ఉదయం మొదలు సాయంత్రం వరకు బలులు అర్పించబడుతూనే ఉంటాయి. ఈ బలిపీఠము బలులు అర్పించుట కొరకు. సోదరుడా, సోదరి, నీవే ఆ బలిపీఠం, నేనే ఆ బలిపీఠం. మనం ఆ బలిపీఠం అయినప్పుడు మనము దేవుని సన్నిధిలో అర్పణలు, బలులు అర్పించాలి. దేవునికి స్తుతి యాగములు చెల్లించాలి. జిహ్వ ఫలాలు అర్పించాలి. ఆత్మ ఫలాలు అర్పించాలి. ఆయన సన్నిధిలో బలులు, నైవేద్యములు ఎప్పుడు, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం అర్పించే వారంగా ఉండాలి. అర్పిస్తున్నావా? ప్రభువుకు అర్పణ ఏం తెచ్చావు? ప్రతి ఆదివారమున ప్రభు నీ కొరకు ఎదురు చూస్తాడు. ప్రతి ఆదివారమున ప్రభు నీ వరకు 6 దినాలు నీకు ఆయన ఇస్తానే ఉంటాడు. ఏం అడుగుతున్నావో సోమవారం మొదలు శనివారం వరకు నీవేం అడుగుతున్నావు అన్నీ ఆయన ఇస్తానే ఉంటాడు. ఆయన కొరకు ఇయ్యయ్యా, ఈ ప్రభువా ఇమ్ము అని అడుగుతున్నావు, ఆయన ఇస్తున్నాడు. కానీ ప్రభు దినమున ఆదివారమున ఆయన నిన్ను అడుగుతున్నాడు, మనల్ని అడుగుతున్నాడు. నాకేమిస్తావు? ఈరోజు వచ్చావుగా, నా సన్నిధికి వచ్చావుగా, నాకేం తెచ్చావు? నాకేమిస్తావు? అర్పణ, బలియాగం సమర్పించుకున్నావా? నాకు ఇస్తావా? చూడండి, ఆయన సన్నిధిలో అర్పించే అర్పణ ఆయనకి ఇష్టం. స్తుతి యాగములు. యాగం అంటే అర్థం ఏంటి? యాగం అంటే బలి. స్తుతులు బలిగా ఆయనకు అప్పగించాలి. బలి ఆయన కోరలేదు, కానీ ఆయన ఏం కోరుతున్నాడండి? మన ఎడల స్తుతి అనే యాగము కోరుతున్నాడు. స్తుతి అంటే ఆయనకు అంత ఇష్టం. ఒక మాట చదవండి, 69వ కీర్తన 30వ వచనం చదవండి. 69వ కీర్తన 30వ వచనం చదవండి. ఏమన్నాడు? ఆ కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరచదను. ఎద్దు కంటేను, కొమ్ములు డెక్కలు గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరం, ఇష్టం. ఆయనకెంతో ఇష్టం. ఏది? స్తుతి చెల్లించుట. ఒక ఎద్దును తెచ్చి, కొమ్ములు డెక్కలు గల ఒక కోడెను తెచ్చి, దాన్ని వధించి బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి ఆ మాంసమును ఆ బలిపీఠం మీద పెట్టి అగ్నితో దాన్ని దహించిన దానికంటే హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయనకిష్టం. అది గొప్ప పనే, ఇది గొప్ప పనే. ఏది గొప్ప పనండి? అదేం ఒక యుద్ధం, తలాకు యుద్ధం చేస్తున్నామంటే ఊరి మీద, దేశం మీద పడాలి. మనకు ఎద్దులు దేవులు ఆడుకోవడానికి మనం ఎద్దులు తేలేం, బలర్పించలేం. కానీ అవన్నీ కూడా క్రీస్తు ప్రభు ఒక్క బలితో ఆ సమస్త బలులన్నీ నిలిచిపోయినాయి. ఇప్పుడే అర్పణ కోరుతున్నాడు ఆయన? స్తుతి యాగములు ఆయనకు కావాలి. ఎద్దు కంటే కొమ్ములు డెక్కలు గల కోడె కంటేను అది ఆయనకు ప్రీతికరం, ఆయనకెంతో ఇష్టం. ప్రతి ఆదివారమున ప్రభును స్తుతించండి, ఎల్లప్పుడూ స్తుతించండి. దేవుడు చేసిన ప్రతి మేలుపకారము తలపోసుకొని ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయన సేవిస్తూ ఉండాలి. అది ఆయనకిష్టం ప్రియులారా. అలాగైతే రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములగు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనండి. సమర్పించుకుంటున్నామా?
సజీవ యాగం అంటే జీవిస్తూనే, బ్రతికుండగానే, బ్రతికిన ఆ జీవముతోనే శరీరమును, మన అవయవాలను ఆయనకి యాగముగా సమర్పించుకోవాలంటే ఆయనకి అంకితమైపోవాలి. మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక దేవునికే మీరు దాసులు. మీరు విలువబెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు, మీ సొత్తు కాదు. దైవజనులు ఎస్ ప్రభుదాస్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారట. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఆయన బైబిల్ తీసుకొని ఆ బల్ల మీద కూర్చొని బైబిల్ తీసుకొని చదువుకుంటూ కూర్చున్నాడంట. ఆ ప్రక్కనే ఒక నలుగురు కుర్రాళ్ళు ప్యాక్ ఆడుకుంటూ, ఏమండే మరి మాకు ఒక చేయి తగ్గింది, నీ చేయి గలుపు అన్నారంట ఈయన్ని. మాకు చేయి తగ్గింది, నీ చేయి గలుపు అంటేనే ఈయనంట, అయ్యా నాకు చేతులు లేవండి అన్నాడంట. ఏం పెద్ద ఆయన భలే తమాషాగా మాట్లాడుతున్నావే, చేతులు లేవా, ఎందుకు లేవు అని అంటే, అవునయ్యా ఈ చేతులు నాయి కాదు, ఒక ఆయన కొన్నాడు, అది ఆయన ఇష్టమండి. ఈ చేతులు ఒక ఆయన కొన్నాడు, ఆయన చేతులు కానీ నా చేతులు కాదు. అంటే నా ఇష్టానుసారంగా వీటిని ఉపయోగించడానికి వీలు లేదు అని వారికి సువార్త చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తముతో ఆయన మనల్ని కొన్నాడు. మనం కొనబడిన వారం. క్రీస్తు ప్రభు మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు. మన చేతులు ఆయన సొత్తు, మన పాదాలు ఆయన సొత్తు, మన నోరు ఆయన సొత్తు, మన చెవులు ఆయన సొత్తు, మన కనులు ఆయన సొత్తు, ఆయన సొత్తు. ఇదే సజీవ యాగముగా సమర్పించుకొనుట అంటే. నోరు అన్నీ ఆయన సొత్తే కానీ నోరు మాత్రం ఆయన సొత్తు కాదని రోడ్డు ఎక్కి ఆరాధన చేసే సోదరీలు రోడ్డు మీదకి ఎక్కి పెద్దగా కేకలేసి మాట్లాడకూడదు. లోకస్తులు నిన్ను రెచ్చగొడతారు. ఎందుకు? నీ చేత ఏ విధంగానైనా తప్పు మాట మాట్లాడించాలని నిన్ను రెచ్చగొట్టి పైకి వస్తారు. అయినా కూడా తలంచుకొని కొట్టించుకోవడానికని ఇష్టపడాలి కానీ మనం నోరు జారి ఒక మాట మాట్లాడకూడదు. అది సజీవ యాగం అంటే. సజీవ యాగం అంటే అదే. దేవుని కొరకు నేను ప్రతిష్ఠ చేయబడ్డవానను, ప్రభు నన్ను కొన్నాడు, నేను ఆయనకు అర్పణ, సజీవ యాగంగా నేను ఆయనకే సమర్పించుకుంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. 16 ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చడం సహాయం చేసి నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏవి? ఈవి. ప్రభు కొరకు మనం ఇచ్చే ఈవి. ప్రభుకిచ్చే ఆ ఈవి, ఆ దశం భాగం కానీ, వర్ధిల్లిన కొలది కానీ, ఆ ప్రతిష్ఠత అర్పణ కానీ, ప్రభు కొరకు ఒప్పుకున్న ఒప్పందాలు కానీ, ప్రభుకిచ్చే దానిలో, సమర్పించే దానిలో అది ఆయనకిష్టం. అది యాగం, అది బలి. ప్రభుదాస్ గారు అన్నాడు ఒకసారి, ఏమండి ఆయన రక్షించబడ్డాడు కానీ ఆయన జేబు రక్షించబడలేదండి అన్నాడు. ఆయన జేబు రక్షించబడలేదట. ఆయన రక్షించబడ్డాడంటే బాగానే ఉంది, వస్తాడు పోతాడు ఆరాధన చేస్తాడు బాగుంది, కానీ ఆయన జేబు రక్షించబడలేదండి. అంటే ప్రభువుకు ఇవ్వలేడు, ఇచ్చే మనస్సు లేదు. మరి దేవునికి ఎలా ఇష్టమవుతావు? ప్రభు భాగం ప్రభువుకి ఇవ్వాలి. ఇచ్చే మనస్సు మనం కలిగి ఉండుట ఆశీర్వాదం. ఆ తర్వాత మూడవది ఈ బలిపీఠము చచ్చౌకమైనది అని చదువుతున్నాం. 38వ అధ్యాయం 1వ వచనములోనే
అది 5 మూరలు పొడవు 5 మూరలు వెడల్పు కలిగిన చచ్చౌకమైనది అన్నాడు. ఈ పక్క 5 మూరలే, ఈ పక్క 5 మూరలే, ఈ ప్రక్క 5, ఈ ప్రక్క 5, 5 మూరలు కలిగిన చచ్చౌకమైనది. చచ్చౌకమైనది. ప్రత్యక్ష గుడారంలో 3 ఉన్నాయి చచ్చౌకమైనవి. ఒకటి బలిపీఠం, రెండవది ధూపవేదిక, మూడవది ప్రధాన యాజకుని రొమ్ము మీద వేలాడే న్యాయ విధాన పథకం. ఇటు చూసిన జానపడు జానెడెల్. ఈ 3 చచ్చౌకమైనవిగా ఉన్నాయి ప్రత్యక్ష గుడారంలో. ఈ బలిపీఠము చచ్చౌకమైనది. చచ్చౌకమైనది అంటే అది చచ్చౌకమైనది అంటే సమానమైనది. నిర్గమకాండం 38:1 చదువుకుందాం. అదే చచ్చౌకమైనదని వ్రాయబడింది. ఆని ఎత్తు 3 మూరలు, దానికి 4 మూలల కొమ్ములు ఉన్నవి అన్నాడు. చచ్చౌకమైనదంటే సమానత్వమైనది, సమానం. దేవుని ప్రేమ సమానమైందండి. ఆయన ప్రేమలో వ్యత్యాసాలు ఉండవు. దేవుని ప్రేమలో వ్యత్యాసాలు ఉండవు, సమానత్వం ఉంటుంది. సమానంగా ప్రేమిస్తాడు ఆయన. మరి మన ప్రేమ ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. దేవుని పిల్లలమైన మన ప్రేమ సమానంగా ఉండాలి. పిల్లరా, ప్రేమలో వ్యత్యాసాలు ఉండకూడదు. ఒకరిని గొప్పగా, ఒకరిని తక్కువగా, ఒకరిని మిన్నగా, ఒకరిని చిన్నగా ఏమాత్రము చూడకూడదు. అందరినీ సమానంగా ప్రేమించే మనస్సు మనకు ఉండాలి. సమానత్వం. దేవుడే సమానత్వం చేశాడు, సమాధానం చేశాడు. మనలో వ్యత్యాసాలను ఆయనే కొట్టేశాడు. కావాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు. చూడండి ఇక్కడ తేడా. ఎఫెసీయులు ఎవరో? యూదులు కాదు, ఇశ్రాయేలులు కాదు, వారు అన్యులు. అన్యులలో నుండి రక్షణ పొంది సంఘముగా సమకూర్చబడి పరిశుద్ధపరచబడిన జనాంగం. ఎఫెసీయులు అన్యులు. అన్యులలో నుండి వారు వచ్చిన ప్రజలు. అయితే వారితో పౌలు మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు మాకు ఉండిన ద్వేషం. ఏం ద్వేషం? యూదులకు అన్యులకు మధ్య ఒక ద్వేషం ఉంది. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ ద్వేషం ఉంది వారికి. అన్యులను వారు కుక్కల్లాగా చూస్తారు. అన్యులతో సాంగత్యము చెయ్యరు. అన్యులతో కలిసి వారు నివసించరు. అన్యులతో కలిసి భోజనం చేయరు. ఇప్పటికంతే. ఇశ్రాయేల్ రాజ్యంలో మరి అమెరికాలోనే ఎక్కడో చదువుకుంటూ ఇశ్రాయేలుల యవనస్తుడు ఒకరు అమెరికాలో చదువుకుంటూ మన ఇండియా వాళ్ళతో స్నేహమయ్యాడు. స్టూడెంట్ కదంటండి, కాలేజీలో చదువుకుంటూ స్నేహమయ్యాడు. స్నేహమైంది, బాగా ఫ్రెండ్షిప్ అయ్యారు. ఆ అబ్బాయి అమెరికాలో ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలుడు ఆ కుర్రవాడు పెళ్లి చేసుకుంటూ వీళ్ళ కబురు పెట్టాడు. స్నేహితులు కదా, కబురు పెడితే ఆ అబ్బాయి పెళ్లి కుమారుడుగా సిద్ధపడి వేదిక మీద ఉండి పెళ్లి జరుగుతూ ఉందట. వీళ్ళు ఫ్లైట్ దిగి కొద్దిగా ఆలస్యంగా ఇద్దరు నడుచుకుంటూ ఆ వేదిక దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు ఫీస్ట్ అన్నాడంట. రే, ఆ కుక్కల తోలండి బయటకు అన్నాడంట. ఆ కుక్కలను బయట తోలండి అన్నాడట. పరుగెత్తుకుంటా పోయి వాళ్ళని మీద పడబోతున్నప్పుడు పెళ్లి కుమారులు ఆగండి, వాళ్ళు నా స్నేహితులు, వాళ్ళు రానివ్వండి అని ఇతడే వేదిక దిగిపోయి వాళ్ళిద్దరిని ప్రేమగా తీసుకుని వచ్చి ఎదురు కూర్చోబెట్టుకున్నాడు. అంటే అంత ద్వేషం. ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు సమరయ స్త్రీతో, అమ్మా పిల్లలు తిని రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయకూడదు కదా అన్నాడు. అన్యురాలతో అన్నాడు.
కుక్క పిల్లలంటే అన్యులు, పిల్లలు అంటే యూదులు. అంటే ప్రభు ఆ వ్యత్యాసం చూపి కాదు, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటకు రప్పించడం కొరకై ఆయన మాట అన్నాడు. ప్రభు ద్వేషించలేదండి. అప్పుడు ఆమె, ప్రభువా, పిల్లలు తిని పారేసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా, అలాగునైనా నా బిడ్డను కాపాడయ్యా అంది. నీ విశ్వాసము గొప్పదమ్మా. అంటే మీకు మాకు మధ్య ఉన్న ద్వేషం అది. ఆ ద్వేషము ఏం చేశాడు ప్రభు? చదవండి. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా ఆ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేయబడి మీకు మాకు మధ్య ఉన్న ద్వేషమనే ఆ మధ్య గోడను పడగొట్టి మనందరినీ ఏకం చేశాడు. క్రీస్తు రక్తము మనందరినీ సమానపరిచింది. క్రీస్తు రక్తములో కడగబడిన సోదరుడా సోదరి, నీవు నేను మనమందరము సమానమే. ఎక్కువ తక్కువలేమి లేవు, వ్యత్యాసాలేమి లేవు. ఏమన్నా ఉన్నాయంటే ఈ లోకంలో ఉన్నాయి, సంఘంలో లేవు, ప్రభువులో లేవు, ప్రభునందు లేవు. క్రీస్తులో మనం అందరము ఒక రక్తమును పంచుకొని పుట్టిన, కడగబడిన, ఒకే రక్తములో కడగబడి దేవుని బిడ్డలుగా తీర్చబడిన పరిశుద్ధులం గనుక సమానమే, వ్యత్యాసం లేదు. ఒక 4 కర్రలు, అంతంత ముక్కలు, 4 ముక్కలు తీసుకురండి, టేబుల్ మీద పెట్టండి, చెప్తాం. ఒక యాపకర్ర, ఒక జామకర్ర, ఒక సబుగు కర్ర, ఒక తుమ్మకర్ర, అవి తెచ్చి 4 ముక్కలు ఆ బల్ల మీద పెడితే మనం చెప్తాం, ఇది యాపకర్ర అండి, ఇది తుమ్మకర్ర అండి, ఇది జామకర్ర అండి, ఇది సబుగు కర్ర అండి అని మనం చెప్పగలం కూడా. అన్నీ ఒకే సైజులో ఉన్న వాటి మీద ఉన్న బెరడు వాటి జాతిని చూపిస్తూ ఉంది. మరి ఆ 4 కర్రలకు బెరడు తీసేసి బంగారు రేకు గొట్టం దొడిగి, 4 కర్రలకి బంగారు రేకు గొట్టం దొడిగి ఆ 4 కర్రలు పెట్టామనుకోండి, ఏది యాపకర్ర చెప్పగలరా? ఏది తుమ్మకర్రో చెప్పగలరా? ఏది ఆ జామకర్రో చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే దాని ఆ బెరడు తీసివేయబడింది. ఈ జాతి, ఈ కులం, ఈ అనే ఆ బెరడు పోయింది. ఆ దాని మీద క్రీస్తు అనే బంగారు రేకు పొదిగింపబడిన తర్వాత 4 కర్రలు సమానమే, భేదం లేదు. ప్రియులారా, అలాగైతే ప్రభువునందు అందరూ చచ్చౌకంగా అందరినీ సమాధానపరచింది క్రీస్తు ప్రభు రక్తం. కనుక ఈ చచ్చౌకమైనది సమానత్వమును చూపిస్తూ ఉంది. ఆ తర్వాత 4వది నిర్గమాకాండం 40వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 6వ వచనం. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలి పీఠమును ఉంచవలెను. దహన బలిపీఠం ఎక్కడుండాలండి? మందిరం ద్వారం దాని ఎదురుగానే ఉండాలి. దాని ఎదురు అంటే ఆ ఆవరణములో ప్రవేశించగానే మొట్టమొదట కనబడేది బలిపీఠమే. మొట్టమొదట కనబడేది బలిపీఠమే. మ్యాప్లు అయితే మీకు చక్కగా కనబడుతుంది, అది ఊహించుకోండి, అర్థం చేసుకోండి. ద్వారం లోపలికి వెళ్ళగానే, ఆవరణం లోపలికి వెళ్ళగానే మొట్టమొదట కనబడేది బలిపీఠం. అది ద్వారము ఎదుట పెట్టబడిన బలిపీఠం. ఇశ్రాయేలీలు 33 మజిలీలు, 40 సంవత్సరాల కాలంలో 33 మజిలీలు చేశారు.
ఆ 33 మజిలీల్లో ప్రత్యక్ష గుడారము మార్చబడుతూ వచ్చింది. వారు ఎక్కడ గుడారం వేసినా, ఏ స్థలములో గుడారం వేసినా బలిపీఠం మాత్రం ద్వారము ఎదుటే ఉండాలి, తూర్పు దిక్కునే ఉండాలి. దాని స్థానం అదే, బలిపీఠం ఉండవలసిన స్థానం అదే. అదే స్థానములో ఉండి అది సేవ చేయాలి. దేవుడు ఏ స్థానాన్ని బలిపీఠానికి ఏర్పాటు చేశాడో ఆ స్థానములోనే ఉండి దహన బలిపీఠము సేవ చేయాలి. సంఘములో దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడు ఏమో నాకు తెలియదు. దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని గుర్తించి నువ్వు సేవ చేయాలి. ఆ స్థానాన్ని ఎరిగి సేవ చేయాలి. స్థానం తప్పి సేవ చేయకూడదు. యాజకుడు ఒకటి వెళ్ళి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా అహరోను గారు, ఎప్పుడు ఇక్కడే ఈ బలిపీఠం పెడతా ఉంటే, ఎప్పుడు ఇక్కడే అగ్ని కాలుతూ ఉంటే ఎప్పుడు ఇక్కడే బూడిద పడుతుందండి. అందుకని లోపలికి వచ్చే వాళ్ళకి, బయటికి వెళ్ళే వాళ్ళకి బూడిద తగులుతుంది కాళ్ళకి. అందుచేత ఈ బలిపీఠం తీసి వెనపక్క పెడదామండి అన్నాడు అనుకోండి, కుదురుద్దా? లేక ఈ పక్క పెడదామంటే కుదురుద్దా? ఈ ప్రక్క కుదరదు, ఎక్కడా కుదరదు. అది ఉండవలసిన స్థానం, దాని స్థానంలోనే అది ఉండాలి. పెద్దలారా, మీ స్థానంలోనే ఉండాలి. సేవకులారా, మీ స్థానములోనే మీరుండి సేవ చేయాలి. పరిచారకులారా, మీ స్థానములో మీరుండ. దేవుడు మీకే స్థానం ఇచ్చాడో. సోదరుల, సహోదరుల, పరిచారకుల, పెద్దల, సేవకుల, గాయకుల, ఎవరైనా సరే, యవనస్తులా, ఎవరి స్థానములో వారు ఉండి సేవ చేయాలి. స్థానం తప్పకూడదు. ఏమండి కాశిరెడ్డి గారు, మీరు కాదు, మీరు పక్క తొలగండి, నేను నడిపిస్తానని ఎవరన్నా ముందుకు వస్తున్నారా? స్థానం తప్పినట్టు. పెద్దలను ధిక్కరించి ఎవరైనా ముందుకు వస్తున్నారా? మీ స్థానం తప్పిపోతున్నారు. జాగ్రత్త. దేవుడు ఎవరికి ఏ స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానములో ఉండి సేవ చేయాలి. అప్పుడే దేవునికి మహిమ. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. అవునా? దేవుడు నీకే స్థానం ఇచ్చాడు, ఆ స్థానములో మీరునండి. నేను అప్పుడు వచ్చినప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. అంటే వాళ్ళ స్థానాలు పెరిగిపోయినాయి. వారి దీనత్వాన్ని బట్టి, వారి విధేయతను బట్టి, వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు కొందరికి కొన్ని స్థానాలు ఇచ్చాడు. తగిన సమయమందు ఆయన హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఉదాహరణకు ఒక మాట, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత వచ్చుచుండెను. అతని పరిచారకుడును
నూను కుమారుడైన యెహోషువ అను ఒక యవనస్తుడు గుడారములో నుండి బయటకు రాలేదు. యెహోషువ ఎక్కడున్నాడు? గుడారములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. మోషే పరిచారకుడు, నూను కుమారుడనే యవనస్తుడు గుడారములో ఉండి తన స్థానములో ఉండి అతడు పరిచర్య చేస్తూ ఉండగా తగిన సమయం ఒకటి వచ్చింది. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద చెయ్యుంచి యాజకుడు ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట అతను నిలవబెట్టి వారి కనులు అతనికి ఆజ్ఞయిమ్ము అన్నాడు. ఏమని? నాయకుడుగా ఉండమని. మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను పెద్దోడిని అయిపోయాను, నా వయసు చాలా అయింది, ఇంకా ఇంతకాలం నేను సమాజాన్ని నడిపించలేను, 40 ఏళ్ళు నడిపించాను, ఇక నా చేతగాట్లేదు. మరి ఈ సమాజము కాపరి లేని గొర్రెల వలె చెదరిపోకున్నట్లు ఒక మంచి నాయకుణ్ణి నియమించయ్యా అని ప్రార్థన చేశాడు. మోషే, అడుగోనయ్యా నీ పరిచారకుడు యెహోషువ, అతడు ఆత్మను పొందినవాడు, యథార్థవంతుడు, దేన మనస్సు గలవాడు, నాయకత్వ లక్షణాలు గలవాడు, విధేయుడు, అతన్ని నియమించు. తగిన సమయమందు దేవుడు యెహోషువను ఏం చేశాడు? హెచ్చించాడు. అది దేవుని ఏర్పాటు. అంటే బలవంతంగా ఏమండే నాకు నాయకత్వం ఇస్తేనే వస్తా, లేకపోతే ఇంకో సంఘానికి వెళ్తావా? మా ప్రాంతంలో ఒక అబ్బాయి అంటాడు, వాక్యం చెప్పడానికి నాకు సమయం ఇస్తేనే, సేవకులు కూర్చోబెట్టైనా సరే నాకు సమయం ఇస్తేనే, లేకపోతే నేను అవతల సంఘంలోకి వెళ్తావా? వెళ్ళు. అసలు నువ్వు వెళ్ళటమే మంచిది. సంఘంలో సమస్యలు రాకుండా పోతాయి. అలాంటి వాడు సంఘంలో ఉంటే సమస్యలే. దేన మనస్సు లేదు, విధేయత లేదు, సహించేది లేదు, ఓర్చుకునేది లేదు, లోబడేది లేదు. పెద్దలను ఎదిరించి, సేవకులను ఎదిరించి నువ్వేం చేస్తావు? ఏమైపోతావు? యెహోషువ తగిన సమయమందు దేవుడు ఆయన్ను హెచ్చించి గొప్పవానిగా చేశాడు. పిల్లరా, ప్రభు చిత్తం కొరకు కనిపెట్టాలి కానీ నీ స్థానములో నీ ఉండి పరిచర్య చేయి. సంఘంలో దేవుడు నీకే స్థానం ఇచ్చాడో నాకు తెలియదు. ఆ స్థానములో ఉండి నువ్వు పరిచర్య చేయాలి. అప్పుడు ప్రభు నిన్ను ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. తగిన సమయమందు నీకు నాయకత్వం ఇస్తాడు. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయను. 5వది, లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్లు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. పిల్లరా, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండాలి, ఆరిపోకూడదు. ఎప్పుడు ఆరిపోకూడదు. అహరోన్తో అందంట బలిపీఠం, అయ్యా నీకు దయ లేదా, నీ కరుణ లేదా, ఎందుకు నా మీద ఇంత కోపం చూపిస్తున్నావు, ఎందుకు నా పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నావు? ఆ గంగాళం చూడు, చల్లటి నీళ్లు పోస్తే చల్లంగా ఉంది. ఆ దోపేదుకు చూడు, ఆ దోపేదు కమ్మని వాసనతో నిండి ఉంది. ఈ
బల్లను చూస్తే దాని మీద ఎప్పుడూ రొట్టెలు ఉంటాయి. ఇదేందయ్యా నా మీద నిప్పేశావు, ఈ అగ్ని నా మీద ఉండాల్సింది, నా మీద వేసావు, నేను ఎలా భరించేది ఈ అగ్ని అని బలిపీఠం అన్నది అహరోన్తో. అనుకోండి, అహరోను అంతే, నువ్వు భరించాల్సిందే, నువ్వు అగ్ని ఎప్పుడు నీ మీద ఉండాల్సిందే, అగ్ని నువ్వు భరించాల్సిందే, నువ్వు దాన్ని ఆరిపోకూడదు, కావాలంటే ఇంకెక్కువ వేస్తాను అంటున్నాడు. ఇంకెక్కువ వేస్తా కట్లు, జాగ్రత్త. ఇది శోధన, ఇది పరిశోధన, అగ్ని పరీక్ష, అగ్ని పరీక్షకు సూచన. చూడండి, బలిపీఠము మనమై ఉన్నప్పుడు మరి మనం ఏం భరించాలి? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి పత్రిక 3:4. ఇట్టి శ్రమలను అనుభవించుటకు, బలిపీఠము అగ్ని అనుభవించుటకు నియమింపబడింది బలిపీఠం. మరి మనము ఇట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. ఇట్టి శ్రమలు అనుభవించడానికే మనం నియమింపబడ్డాం. ప్రియులారా, మరి చదువుయా, ఇంకా చదువు, ఇంకేమన్నాడు చదువు. నియమింపబడిన వారమని ఎరుగుదుము. ఇందుచేత నేను నీకును సహింపజాలక శోధకుడు మీద ఒకవేళ శోధించినేమనియు మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలెనని అతని పంపితిని. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ అపేక్షించుచున్నామో అలాగే మీరును అపేక్షించున్నారు. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకొని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను అన్నాడు. అయితే 4వ వచనములో, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది, ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారం. ఒక దేవుని సేవకుని దగ్గరికి ఒక సహోదరు వచ్చి, అన్న ప్రార్థన చేయన్నా అందట. ఎందుకమ్మా ప్రార్థన? రామ్మ ప్రార్థన చేద్దాం. ఎందుకమ్మా ప్రార్థన అంటే, అన్న ఏం చెప్పేది, బాప్తీసం తీసుకుని ఇచ్చావు మొన్న, బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి నాకు శ్రమలు భరించలేకపోతున్నాను, శోధనలు అయిపోయినాయి, శ్రమలు అయిపోయినాయి, భరించలేకపోతున్నాను, ప్రార్థన చెయ్యన్నా అన్నదట. అలాగమ్మా, అలాగా, సరే మోకరించమ్మని మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా ప్రభువా, నీ దాసురాలు బాప్తీసం పొందిన దగ్గర నుండి శ్రమలు పడుతుందట అయ్యా, ఆమెకు ఆ శ్రమలు చాలు, ఇంకా కురిపించయ్యా, ఇంకా కురిపించని ప్రార్థన చేశాడట. ఆగు, ఈ శ్రమలే భరించలేకపోతే ఇంకా శ్రమలు పెడతావేంటనంటే, అవునమ్మా, నీవు నిజమైన విశ్వాసివి తల్లి, నీవు నిజమైన ఒరిజినల్ విశ్వాసమే, అందుకే నీకు శ్రమ ప్రారంభమైంది. డూప్లికేట్ విశ్వాసులు శ్రమలు రావమ్మా. నీవు ఒరిజినల్ నిజమైన విశ్వాసివి గనుక నీకు శ్రమలు ఆరంభమయ్యాయి. అంటే ఒక దైవ కార్యము జరిగింది అంటే వెంటనే సాతాను కార్యం కూడా జరుగుతుంది. ఇది దైవ కార్యమని రుజువుపరచుట కొరకై ఆ అల్లరి, ఆ శోధన అవి సంభవిస్తాయి. ఇది దైవ కార్యం. మనం సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది శోధకులు ఎదురు వచ్చి మనలను దూషిస్తున్నారు, శపిస్తున్నారు, అవసరమైతే హింసిస్తున్నారు. ఇది దైవ కార్యం. మనం చేసేది దైవ కార్యం కనుకనే ఆటంకం లేదు అంటే దైవ కార్యం కాదు, సొంత కార్యం అయ్యిద్ది. మనం ఏ కార్యం చేస్తే ఆటంకం కలుగుతుందో అది మనం చేసింది నిజమైన దేవుని కార్యం. అందుకే సాతాను ఓర్చుకోలేక ఆ శోధనలు, నిందలు, అవమానాలు మన మీదకి తెస్తాడు.
వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. నీవు నియమింపబడ్డావు, శోధన భరించడానికి నీవు బలిపీఠము అగ్ని భరించడానికి నియమింపబడినట్లుగా శ్రమలు, శోధనలు, బాధలు అనేక విధాలుగా భరించడానికే దేవుడు నిన్ను నియమించాడు. పౌలు కళ్ళు పోయినప్పుడు అననీయ యోధా తిన్నదన్న వీధిలో ఆ యోధావాని ఎంట సౌలు అనేవాడు ఉన్నాడు, వాని దగ్గరకు పొమ్మని అననీయతో చెబితే అననీయ అన్నాడు, అయ్యా నేను బాను అతడు భయంకరుడు, యెరూషలేములో స్టెఫను చంపాడు, చాలామందిని ఘోరంగా హింసించాడు, నీ సంఘాన్ని పాడు చేస్తున్నాడు, నేను వెళ్తే వాడు నన్ను కూడా పాడు చేస్తాడు, నేను బానన్నాడు. అననీయ అతడు నేను ఏర్పరచుకొనిన సాధనం, నా ఎదుట అనేక శ్రమలు అతడు అనుభవించుటకు ఏర్పరచబడినవాడు పో. అలాగే పౌలు శ్రమలు అనుభవించి ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. సోదరుడా, శ్రమలు అనుభవించడానికే మనం ప్రభు కొరకు నిలిచి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీకు ఫలితం ఉంది, ఫలం ఉంది, మీకు ఫలం ఉంది. శ్రమ పడుతున్నావా, నిందలు మోస్తున్నావా, అవమానపరచబడుతున్నావా, శోధింపబడుతున్నావా, వ్యాధి బాధల చేత బాధింపబడుతున్నావా, భర్తతో బాధింపబడేవారు ఉన్నారు, అత్తమామలతో బాధింపబడేవారు ఉన్నారు, కన్నబిడ్డలతో కూడా బాధింపబడేవారు ఉన్నారు, బంధువులతో బాధింపబడేవారు ఉన్నారు, శోధింపబడేవారు ఉన్నారు, అవమానపరచబడి నిందలు వేయబడి భయంకరమైన శోధనలు వచ్చినా కానీ ధైర్యంగా నిలిచి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే ఆయన బహుమానం ఇస్తాడు, ఆనంద కిరీటాన్ని ఇస్తాడు, అతిశయ కిరీటాన్ని ఇస్తాడు. మరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ప్రభుని నమ్ముకుంది. ఎలాగంటే కాలేజీలో తన తోటి స్టూడెంటు క్రిస్టియన్ పిల్లలతో సహవాసం చేసి అమ్మాయి కూడా ప్రభుని నమ్ముకొని బాప్తిసం కూడా తీసుకొని కాలేజీలోనే ప్రభువులో ఆరాధనలో సాగుతుంది. ఇంటికి లెటర్ రాసిందట, డాడీ మమ్మీ నేను ఎప్పుడూ పొందలేని ఆనందాన్ని పొందుతున్నాను, నా హృదయము ఆనందం సంతోషంతో నిండి ఉంది అమ్మా, కనుక ఎందుకంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభు నన్ను రక్షించాడు, నేను చనిపోతే పరలోకం వెళతానమ్మా, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండమ్మా అని లెటర్ రాసిందట. ఆ లెటర్ చూసుకొని ఇక అగ్గి మీద గుగ్గిలమై మండిపోయి పట్టకరండి కాలేజీ పట్టకరండి ముందు బయటకని ఇంటికి తీసుకొచ్చి చదువు లేదు, చదువుకోమని పంపిస్తే నీ వేషాలను నేస్తావా అని ఆ అమ్మాయిని కొట్టి తిట్టి కాలేజీకి పోకుండా ఇంట్లో పడేశాను. అయినా రోజు బైబిల్ చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, పాటలు పాడుకుంటుంది ఇంట్లోనే సంతోషంగా. ఎన్ని చెప్పినా వినడం లేదు, ఏం చేసినా వినడం లేదు. ఈ అమ్మాయిని చంపేద్దామని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఎట చంపాలా, కారణం ఏదైనా ఉండాలి కదా. అందుకని ఒక పాములోని మాట్లాడుకొని పాములోని పిలిచి, ఒరే అబ్బాయి నువ్వు మంచి పామును పట్టుకురా, నీకు కొంత డబ్బులు ఇస్తావు, ఆ పాము అమ్మాయిని కరవాలా, పాము గారి చచ్చిపోయిందని మేము ఆ మరణాన్ని రూపుమాపుతాం అని చెప్పి వాడు కొంత డబ్బు ఇచ్చి ఒక మంచి కోడె త్రాసు, నల్ల త్రాసు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు బియ్యం పోసే డ్రమ్ ఉంటుంది కదండి, ఆ బియ్యం డబ్బాలో ఆ పామును వదిలేసి మూతేశారు.
మూతేసి వీళ్ళంతా ఇంట్లో వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. అమ్మ, తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, 2-3 ఉంటారు కదా. వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని, అమ్మాయి నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నువ్వు సినిమాకి రావుగా, మేము సినిమాకి వెళ్ళొస్తాం, మేము వచ్చేసరికి ఓ పని చేసి పెట్టమ్మా. ఏంటమ్మా? ఇదిగో ఒక 1/2 కేజీ బియ్యం వండి పెట్టమ్మా, మేము వచ్చినాక అందరం కూర్చొని తిందాం అని చెప్పి, అదిగో డ్రమ్ములో బియ్యం ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ అన్నీ అప్పగించి సినిమాకి వెళ్ళిపోయారంట. ఎందుకు? మనం వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి మూత తీస్తుంది, చేయి పెట్టుద్ది, పాము గరుచుద్ది, చచ్చిపోద్ది. వెళ్ళారు. సినిమాకి వెళ్ళే వాళ్ళు సినిమా చూడటల్లా అంతా ఇంటికాడ సీనే వాళ్ళలో తిరుగుతుంది. ఏం ఇదిగో మూత తెరిచి ఉంటుంది, చేయి పెట్టి ఉంటుంది, పాము గరిచి ఉంటుంది, చచ్చిపోయి ఉంటుంది అని అనుకుంటున్నారు లోపల. సరే సినిమా అయిపోయింది, ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఊగే చైర్ ఉంటుందంట. ఆ ఊగే చైర్లు పండుకొని అటు ఇటు ఊగుతా, సంతోషమే సమాధానమే ఈ సంతోషము అమ్మ నీకు కావలేనా, నాన్న నీకు కావాలని పాట పాడుతుందట. వాళ్ళు వచ్చి, మాయ్ మేము చెప్పి వెళ్ళింది ఏంటి, నేను అన్నం వండమన్నావుగా, వండేవా అన్నదంట వాళ్ళ తల్లి. వండేనమ్మా. వండేవా? ఏది? కుండ తీస్తే కుండలో అన్నం ఉన్నది. బాగా అన్నం వండి రెడీగా పెట్టి ఉంది. ఇదేంటి, ఎక్కడ బియ్యం వండావు? డ్రమ్ములో అయ్యాను, నువ్వు చెప్పావు కదా డ్రమ్ములో తీసి వండాను. అప్పుడు డ్రమ్ములో వండావా అని వీళ్ళమ్మ పోయి ఆ మూత తీసినట్టు బుస్సులు వేసినట్టు పాము. వామ్మో పాము అని చెప్పానని భయపడి పరిగెత్తింది. ఆ పాములోని పిలిపించి పంపించి, ఏంటమ్మా నువ్వు మూత తీసినప్పుడు పాము లేదా అంటే, లేదమ్మా పాము లేదే. నువ్వు మూత తీసినప్పుడు ఉన్నదేందమ్మా, నేను మూత తీసిన పాము లేదే. పాము లేదు. ఈ అమ్మాయి మూత తీసి బియ్యం తీసుకున్నప్పుడు పాము లేదు. దేవుడు ఆశ్చర్యకారుడు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలవాడు. మరి అమ్మాయి సాక్ష్యాన్ని బట్టి కుటుంబం అంతా రక్షించబడ్డారు. ప్రియులారా, దేవుని కొరకు శ్రమలు అనుభవించిన సంతోషంగా అనుభవిస్తే ప్రభు మనకు ఫలము ఇస్తాడు. ఈ బలిపీఠము శ్రమలను అనుభవించుటకే నియమింపబడింది. మనం కూడా ప్రభు కొరకు శోధనలు, శ్రమలు భరించుట కొరకే నియమింపబడ్డాం. బలిపీఠము విశ్వాసికి సూచన. బలిపీఠము ప్రతిష్ఠింపబడినది, మనం ప్రతిష్ఠింపబడ్డాం. బలిపీఠము బలు అర్పించడానికి నియమింపబడింది, మనం ప్రభువును స్తుతించి ఆరాధించడానికి ఏర్పరచబడ్డాం. బలిపీఠము చచ్చౌకమైనది, అందరినీ సమాధానముగా ప్రేమించే మనస్సు, హృదయం దేవుడు మనకిచ్చాడు, కలిగి ఉన్నాం. బలిపీఠము తన స్థానములో ఉండి అది సేవ చేయాలి. మనం కూడా దేవుడు మనకి ఏ స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానములో ఉండి మనం సేవ చేయాలి. బలిపీఠము అగ్ని భరించింది, మనము శోధనలను భరించుటకు నియమింపబడ్డాం. దేవుడి మాటలు మనందరి కొరకు.